వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మన్నెం గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో కావలి యూట్యూబర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూట్యూబర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకున్నారు. యూట్యూబర్స్ కొరకు త్వరలోనే ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని, ఆ యూనియన్ యూట్యూబర్స్ కు అండగా ఉంటుందని CMD న్యూస్ చైర్మన్ చిలకపాటి మధు, న్యూస్1 తెలుగు చైర్మన్ రెహమాన్ మరి కొంతమంది యూట్యూబర్స్ తెలిపారు. యూట్యూబ్ సోషల్ మీడియాలో పనిచేస్తున్న విలేకరులను గౌరవించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ముందు టెలికాస్ట్ చేసేది యూట్యూబ్ ఇస్తారు, వాళ్ళకి ఒక స్థానం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. ఒక యూనియన్ అనేది వాళ్ళకి కూడా కొంతమంది కావాలని చూస్తే యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. దాదాపు నాకు తెలిసి 50-60 మంది దాకా ఉన్నారు యూట్యూబర్స్. వీళ్ళంతా శాటిలైట్ ఛానల్ కన్నా యూట్యూబర్స్ ఎక్కువ ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా ఒక యూనిటీ అయితే వాళ్ళు ఎవరు ఆపలేరు. ఒక యూనిటీగా ఉంటే ఏ సమస్య వచ్చినా కూడా ఏదైనా ఇప్పుడు 50 మందిలో ఒకరిని హెల్త్ బాగాలేదు తప్పన. ఇప్పుడు మొన్న వాడి పెళ్ళిలో పడిపోయాడు. వాడికి కొంచెం ఏదో ఫిట్స్ ఉన్నట్టుంది, పడిపోయాడు. ఎవరు పట్టించుకోవాలి. వెంబడే వాడిని మేము క్యాచ్ చేసుకొని ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యే వెళ్ళిపోయాం మేము. ఆయన కూడా వదిలేసి మీకు తీసుకెళ్ళి ప్రభాకర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి ఎమ్మెల్యే మెడిసిన్ అయ్యింది ట్రీట్మెంట్ చేసుకొని పంపించాం. ఎందుకు వాడు మన వర్కర్ మనతోటి జర్నలిస్ట్ కాబట్టి బాధ అని మనకు తెలుసు. అప్పుడు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నన్ను కూడా ఎవరు చదువుకోవచ్చు నేను ఈ స్థాయిలో ఇక్కడ ఉండి మాట్లాడేవాడిని కాదు. వదిలేసి నేను ఎప్పుడో మర్చిపోయేవాడిని వేరే. అట్లా మనం ఎవరు కాపుదొచ్చినా కూడా మన కుటుంబ సభ్యుల్లాగా మనం అంతా ఒక యూనిటీగా తీసుకెళ్ళి అతనికి ఆర్థిక పరిస్థితి ఏదైనా బాగలేకపోయినా చాలా ఒక 500,000 రూపాయలు అట్లా వేసి నీ విషయం నువ్వు ఇందాకన్నా నా విషయం నీ విషయం నేను చాలా ట్రై చేశాను. నేను ప్రతి ఒక్కళ్ళకి మన జర్నలిస్టులు అనే వాళ్ళకి ఎవరికి బాగాలేదు వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలి. ఇప్పుడు నిన్న వాళ్ళ ఫోటోగ్రాఫర్ బాగాలేదు ముంగమూడి కృష్ణ, అతనికి అన్నా హెల్ప్ చేస్తాను కదా. ఎవరి సాయి శక్తిలో గ్రూప్లో మెసేజ్ పెట్టాను. అది ఎవరి సాయి శక్తిలో ఎవరు ఇవ్వాలనుకున్న డిమాండ్ లేదు కదా. ఎవరు స్తోమత ఇచ్చారు. నిన్న పోయి డైరెక్ట్ ప్రసాద్ వాళ్ళు తీసుకొని యూనియన్ ఉంది కాబట్టి, ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఉంది కాబట్టి తీసుకెళ్ళిన వల్ల మిస్సెస్కు ఇచ్చారు. అట్లాగే నేను అనేది ఏంటంటే మనం కూడా ఒక యూనిటీగా ఉంటే ఒక కమిటీ చేసుకొని మనం ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా సరే బాగానే కాదు హ్యాపీ మూడ్స్లో కూడా దీన్ని షేర్ చేసుకోవచ్చు, బాధల్లో షేర్ చేసుకోవచ్చు, అన్నిట్లో షేర్ చేసుకోవచ్చు. ఏ ఒక్కడికి బాగలేకపోయినా ఇప్పుడు అందరూ లక్షాధికారులు ఉన్నారు. మనం ఏం చెప్పలే, వాడికి సపోర్ట్ ఉంటే చాలు. వాడికి డబ్బులు ఇవ్వలే, సపోర్ట్ ఉంటే చాలు. ఇప్పుడు ఎవరికైనా బాగా సపోర్ట్ హాస్పిటల్ తీసుకోవాలి కాబట్టి నలుగురు రావాలి. నలుగురు వచ్చి వాడి మోడల్ సపోర్ట్ ఇవ్వండి, నీకేం కాదు లేదా మేము ఉన్నామని చెప్తే ఆ ధైర్యం ఉంటుంది వాడికి. అలా ఉండాలంటే మనమంతా ఒక యూనిటీగా ఉండాలి. ఈరోజు ఫస్ట్ రోజు అందరూ రాకపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు, దాని గురించి మనం బాధపడకూడదు. ఏదైనా ఒక స్టెప్ నుంచే మొదలవుతాం, ఒక్కడి నుంచే మొదలవుతుంది. ఏదైనా అందరూ ఒకసారి రావాలని ఈ 20 మంది వెళ్ళి ఇంకో నలుగురు చెప్తే వాళ్ళు కూడా ఇప్పుడు యూనియన్లో సభ్యత్వం ఉంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఒంటరిగా పోరాటం చేయలేరు కదా. వాళ్ళు తప్పనిసరిగా రావాలి, వస్తారు, అందరూ కలిసే ఉంటాం. కాబట్టి పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇక్కడ ఏం చేయాలో తెలియకపోవచ్చు. కానీ మనం తెలియజేయాలి. వాళ్ళకి తెలియజేసి ఇక్కడ కక్షలు కార్పొరేట్లు ఏమీ లేవు, అందరం కలిసే ఎవరు ఇక్కడ టీమ్ లీడర్స్ ఎవరు ఉంటారో అందరూ ఒకటే లీడర్స్. కాకపోతే కొంతమంది ముందుకు పోతుంటారు, కొంతమంది రాలేకపోతుంటారు, కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని వదిలేసి ముందుకు వచ్చే వాళ్ళు అందరూ కలుపుకొని పోయి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాడి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని మన ఉద్దేశం. దాంట్లో యూనియన్ సభ్యత్వం అనేవాళ్ళు యాక్టివ్గా కొంతమంది మన కావాలలో కూడా చాలామంది యాక్టివ్ రోల్స్ ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళు ఒక టీమ్గా ఏర్పాటు చేసి ముందుకెళ్తే బాగుంటుంది. ప్రభుత్వం కూడా యూట్యూబర్స్ని గుర్తించి సోషల్ మీడియా వాళ్ళకి మేము కొన్ని ఇవి కల్పిస్తాము అని చెప్పేసి రిజిస్టర్డ్ ఉన్న అంటే యూనియన్లు ఏవైతే ఉన్నాయో రిజిస్టర్డ్ ఉన్న యూనియన్లకి కొన్ని ఫెసిలిటీస్ మేము కూడా ఇస్తాము అనేది గవర్నమెంట్ చెప్తుంది. అట్లాగే మన నారా లోకేష్ గారు కూడా లాస్ట్ టైం క్యాంపెయిన్లో కూడా చెప్పున్నారు. కాబట్టి ఈ యూట్యూబర్స్కి ఎక్కడ కూడా యూట్యూబర్స్ కూడా తక్కువ కాదు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దాకా తీసుకెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది యూట్యూబర్స్, సోషల్ మీడియా. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి జై అనే ఒక యూనియన్ అంటే జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ యూట్యూబర్స్
అనేది ఒక యూనియన్ 3 years బ్యాక్ రిజిస్టర్ అవ్వబడింది. ఇది యూట్యూబర్స్ సమస్యల మీద పోరాడుతూ ఉంది. 3 years బ్యాక్ నుంచి కూడా విజయవాడ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళడం కానీ, అక్కడికి వెళ్ళి మినిస్టర్లతో మంత్రులతో మాట్లాడడం కానీ జరుగుతుంది. యూట్యూబర్ సమస్యల మీద పోరాడుతూ ఉంది. ఇప్పుడేంటంటే మనకు నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో చెప్పున్నారు కాబట్టి, అంటే లాస్ట్ టైం ఆయన తిరిగే యువగళం పాదయాత్రప్పుడు చెప్పున్నారు కాబట్టి, నేను సోషల్ మీడియా ఏవైతే రిజిస్టర్డ్ యూనియన్స్ ఉన్నాయో వాళ్ళకి మా పరంగా ప్రభుత్వం పరంగా ఏం కావాలో అవి చేస్తాము అని చెప్పున్నారు కాబట్టి, ఆయన్ని కూడా మనం మాట్లాడడానికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లు ఏదైతే జిల్లాల వారీగా కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేసుకుంటూ, ఈ కమిటీలని బలోపేతం చేసుకుంటూ కమిటీల నుంచి అందరం కలిసి వెళ్తామా లేదా కమిటీల వైపు నుంచి వెళ్తామా అనేది పైనుంచి ఏదైతే మనకు సర్క్యులర్ వస్తుందో, రాష్ట్ర కమిటీ నుంచి ఏదైతే సర్క్యులర్ వస్తుందో దాన్ని బట్టి మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మా సమస్యలు మనం తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి ఈ జై యూనియన్ అనేది మాకు ఈరోజు తోడ్పాటుగా వస్తుంది. మాకు ఎటువంటి సమస్యలు వచ్చినా జై యూనియన్ సభ్యులు మా దాకా వస్తారు. ప్రతి జిల్లా నుంచి జై యూనియన్ సభ్యులు వచ్చి మాకిక్కడ వెన్నంటిగా నిలబడడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ 1.5 year నుంచి ఒక కమిటీ ఉండింది. ఆ కమిటీ కొంత ఇదవ్వడం వల్ల, డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల నూతన కమిటీని ఎన్నుకోవడానికి జై యూనియన్ సభ్యులు మన మదన్న గారికి ఆ బాధ్యతలు అప్పగించారు. కాబట్టి ఈ సభ్యులని మనం కావలి నుంచి ఇప్పుడు మనం కావలి మండలంలో, కావలి నియోజకవర్గంలో 4 మండలాల వారీగా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ అయిన తర్వాత నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరులో ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అక్కడ పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకున్న తర్వాత ఆ కమిటీ మనం విజయవాడ మన రాష్ట్ర కమిటీకి పంపిస్తాము. పంపించిన తర్వాత మనకు ఐడి కార్డ్స్ కానీ, వాళ్ళు మన వెహికల్ స్టిక్కర్స్, యూనియన్ వెహికల్ స్టిక్కర్స్ కానీ వాళ్ళు అక్కడి నుంచి మనకు పంపించడం జరుగుతుంది.